హలో ఫ్రెండ్స్, నవంబర్ మంత్లో 20,000 రూపీస్లో ఉన్న బెస్ట్ 5G మొబైల్స్ గురించి చూద్దాం. ఇందుకోసం 5th పొజిషన్లో నేను సెలెక్ట్ చేసింది రియల్మీ 8S 5G. ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. దీని పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వచ్చిన ఫస్ట్ డివైస్. ఈ ప్రాసెసర్ 6 nm పై బిల్డ్ అయింది కాబట్టి బ్యాటరీని తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. దీన్ని AnTuTu స్కోర్ 3,70,000 నుంచి 3,80,000 దాకా ఉంటుంది. సో గేమింగ్లో యావరేజ్ సెట్టింగ్స్తో స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. అలాగే డైలీ యూసేజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్స్ అయిన 64 మెగాపిక్సెల్ మెయిన్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇది కెమెరాకి సంబంధించి. ఇక ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అలాగే ఇందులో 7 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 17,999 గాను, అలాగే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 19,999 గా ఉంది. ఓవరాల్గా ఈ మొబైల్ బాగున్నప్పటికీ ఇందులో కూడా మైన్యూట్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవేంటంటే దీని ప్రైస్ 20,000 దాకా ఉంది. అయినప్పటికీ ఇందులోని డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్తోనూ అలాగే 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో తీసుకొస్తే బాగుండేది. కానీ ఇది ఓన్లీ 90 Hz రిఫ్రెష్ రేట్ అలాగే 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్తో వస్తుంది. అలా కాకుండా వీళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చినా బాగుండేది, అలా కూడా ఇవ్వలేదు. ఇంకా కెమెరాలో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ లేదు. అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చినా బాగుండేది. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ ఈ ఫోన్లో మనం చూడొచ్చు. అవి తప్పించి పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, 5G సపోర్ట్ వీటి పరంగా ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఈ రియల్మీ 8S 5G 6GB వేరియంట్ ప్రైస్ 18,000 గాను, 8GB వేరియంట్ ప్రైస్ 20,000 గా ఉంది. ఇక 4th ప్లేస్లో నాన్ చైనీస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ M42 5Gని సెలెక్ట్ చేశాను. ఇది 6.6 ఇంచ్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED ఉంది కానీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాదు, ఓన్లీ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇదే పెద్ద మైనస్ పాయింట్ ఈ ఫోన్కి. అలాగే ఇది పంచ్ హోల్తో కాకుండా నాచ్తో వస్తుంది. ఇది డిస్ప్లే పరంగా మనం గమనించాలి. ఇక పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 8 nm పై బిల్డ్ అయింది. దీని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. గేమింగ్కి కానీ అలాగే డైలీ యూసేజ్కి పర్లేదు, ఓకే. ఇక ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్న 48 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. సో కెమెరా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక ఇది 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 9 5G బ్యాండ్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ ఉంటాయి. ఈ శాంసంగ్ గెలాక్సీ M42 5G 6GB 128GB వేరియంట్ ప్రైస్ 17,000 గా ఉంది. సో 20,000 రూపాయల్లో ఎవరైతే నాన్ చైనీస్ 5G ఫోన్, అది కూడా శాంసంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో వాళ్ళు ఈ శాంసంగ్ గెలాక్సీ M42 5Gని తీసుకోవచ్చు. ఇక 3rd ప్లేస్లో రియల్మీ నుండి రియల్మీ X1 5G ఉంది. అయితే దీని పెర్ఫార్మెన్స్ రియల్మీ 8S 5G కంటే కూడా కాస్త తక్కువగా ఉంటుంది. అయినా కూడా ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి దీన్ని నేను 3rd ప్లేస్లో సెలెక్ట్ చేశాను. ఇందులో 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో డిస్ప్లే బాగుంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 7 nm పై బిల్డ్ అయింది. దీని పెర్ఫార్మెన్స్ గేమింగ్కి బాగానే ఉంటుంది. కాకపోతే కంటిన్యూగా చాలాసేపు గేమ్ ఆడుతున్నట్లయితే కొద్దిగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాస్త మైండ్లో పెట్టుకోవాలి. ఇక డైలీ యూసేజ్ మాత్రం బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక రేర్ సైడ్న ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ ఉంటాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సోనీ IMX 471 సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. సో మెయిన్గా ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ కెమెరాని ప్రిఫర్ చేయొచ్చు. ఇక ఇందులో 4310 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 20,999 గాను,
8GB 128GB వేరియంట్ ప్రైస్ 22,999గా ఉంటుంది. అయితే బ్యాంక్ ఆఫర్స్ లాంటివి యూజ్ చేస్తే దీన్ని 20,000 ప్రైస్కే తీసుకోవచ్చు. అయితే ఇది సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ హై రెజల్యూషన్ ఆడియో 5G సపోర్ట్ ఈ ఫీచర్స్తో వస్తున్నప్పటికీ ఇందులో మెమరీ ఎక్స్పాన్షన్ కానీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కానీ లేవు. అంతేగాని పెర్ఫార్మెన్స్, డైలీ యూసేజ్, నెట్వర్క్ సపోర్ట్ ఇందులో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇక సెకండ్ ప్లేస్లో నేను సెలెక్ట్ చేసింది మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది 13 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. గ్రేట్ కదా. ఇక ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే 90 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే HDR10 సపోర్ట్తో వస్తుంది. సో డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 7nm పై బిల్డ్ అయింది. ఇంతకుముందు మనం చూసిన రియల్మీ X7 5Gలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. సో పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. ఇక ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్న 108 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉంటాయి. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. సో కెమెరా పరంగా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఇక ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇక ఈ మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 21,499 గాను, 8GB 128GB వేరియంట్ ప్రైస్ 22,999గా ఉంది. కానీ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే 20,500లోనే మీరు ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది AMOLED డిస్ప్లేతో వచ్చినప్పటికీ ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో వచ్చింది. అయితే ప్రజెంట్గా ఈ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్ ప్రైస్ దాదాపుగా 18,000 గానే ఉంది. కానీ దీని ప్రైస్ మాత్రం 20,000 ఎబోవ్ ఉంది. అయినప్పటికీ ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ కానీ యాడ్స్ కానీ లేని క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని ఈ మొబైల్ ద్వారా మనం పొందవచ్చు. అలాగే 13 5G బ్యాండ్స్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈ మొబైల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక 20,000లో ఫస్ట్ ప్లేస్లో నేను సెలెక్ట్ చేసింది iQOO Z3 5G. మీరు 20,000 రూపాయల్లో పెర్ఫార్మెన్స్ విత్ 5G సపోర్ట్ ఇవి కావాలంటే ఈ మొబైల్ని సెలెక్ట్ చేయాలి. ఇది 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే 180 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 7nm పై బిల్డ్ అయింది. దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ ఉంటాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. సో కెమెరా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక ఇందులో 4400 mAh బ్యాటరీ, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5G నెట్వర్క్ సపోర్ట్ ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే iQOO Z3 ప్రైస్ 6GB 128GB వేరియంట్ 19,990 గాను అండ్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ 20,990గా ఉంది. అయితే ఈ మొబైల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంకా 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవి ఉండటం బాగానే ఉంది. కానీ ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓన్లీ 2 5G బ్యాండ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటే డ్రాబ్యాక్. కానీ ఓవరాల్గా 20,000 ప్రైస్లో ఈ iQOO Z3 5Gని బెస్ట్ మొబైల్గా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇవి అండర్ 20,000లో నేను సెలెక్ట్ చేసిన టాప్ 5 బెస్ట్ 5G ఫోన్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.